ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కొడుకుని మేము అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరీ దిన ఈ యవనస్తుల కొడుకులో మనం ధ్యానం చేసుకునబోయే అంశము అంతియోకియాకు పంపబడిన సత్పురుషుడు అనే అంశాన్ని ఈ దిన యవనస్తుల కొడుకులో మనం ధ్యానం చేసుకునబోచున్నాం. ఇంతకీ ఈ సత్పురుషుడు ఎవరు? ఏ సందర్భంలో అంతియోకియాకు ఈ సత్పురుషుడు పంపించబడ్డాడు? అంతేకాకుండా అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇటువంటి పరిస్థితుల నడుమ ఈ సత్పురుషుడిని ఆ ప్రాంతానికి అంటే అంతియోకియా అనే ప్రాంతానికి పంపించారు. ఈ విషయాలన్నీ ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని, లోతైన విషయాల్ని ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకొనబోచున్నాం. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. పూర్తిగా మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా ఈ వర్తమానాల్ని షేర్ చేయండి. తద్వారా వారు కూడా దేవునిలో బహుబలంగా బలపడేలా వారికి మీరు ప్రోత్సాహకరంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతియోకియాకు పంపబడిన సత్పురుషుడు. ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య విషయాన్ని మనం చదువుకుందాం అండి. అంతియోకియాకు పంపబడిన సత్పురుషుడు అనే అంశానికి సంబంధించిన మూల వాక్య విషయము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22 నుండి 25 వరకు రాయబడిన వాక్య విషయాలు ఉన్నాయి. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22 నుండి 25 వరకు రాయబడిన వాక్య విషయాలలో ఈ విధంగా రాయబడి ఉన్నది. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుగుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియాకు తోడుకుని వచ్చాను. వారి కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ముందుగా ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ స్తెఫనుని గురించి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. స్తెఫను యూదులకు కనువిప్పు కలిగేలా కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడండి. కొన్ని విషయాలను తెలియజేస్తున్న సందర్భంలో నిజ దేవునిని గుర్తించని, గ్రహించని, అంగీకరించని కొంతమంది యూదా మతాభిమానులు, యూదులైన వారు ఏం చేశారంటే స్తెఫనుని రాళ్లతో కొట్టి చంపినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే స్తెఫను క్రీస్తు కొరకు ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, స్తెఫను హతసాక్షి అవుటతో ప్రారంభమైనటువంటి హింసాత్మక పరిస్థితులు ఎక్కడ వరకు ప్రాకాయి అంటే ఆది సంఘం వరకు ప్రాకాయి. ప్రియమైన అవన స్నేహితులారా, ఇది కాలక్రమేణా ఏమైపోయిందంటే విస్తరించింది. విస్తరించడం ద్వారా అప్పుడు ఏం జరిగిందంటే ఆనాటి ఆది సంఘ విశ్వాసులు ఏమైపోయారంటే చెదిరిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు మనకి అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య విషయాల్లో మనకి కనబడుతుంటుందంటే ఆది సంఘ విశ్వాసులు అటువంటి హింసాత్మక పరిస్థితుల వలన వారందరూ ఏమైపోయారంటే చెదరిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ చెదరిపోయిన వారు ఏం చేశారంటే యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యాన్ని బోధించలేదంట. యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, అంతేకాకుండా కుప్రా, అంతేకాకుండా అంతియోకియా ప్రదేశములలో సంచరించిరి అనే విషయాలు మనకి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19 నుండి ఆ రాయబడిన వాక్య వచనాలు చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ 3 ప్రాంతాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఫెనీకే,
కూప్రా, అంతేకాకుండా అంతియోకియా. వీటి గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ముందుగా ఈ ఫినీకే దేశం గురించిన కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. అయితే ఈ ఫినీకే దేశము లెబానోను పర్వతములకును మధ్యాధార సముద్రమునకును మధ్యనున్న ప్రదేశము. ప్రియమైన స్నేహితులారా, ఇది తూర్పుకు దక్షిణమున 14 మైళ్ళ దూరము నుండి ఉత్తరముగా 125 మైళ్ళ వరకు వ్యాపించినది. కానీ మధ్యాధార సముద్రము మొదలు లెబానోను పర్వతముల వరకు 15 మైళ్ళ దూరము మాత్రమే వ్యాపించి ఉన్న ఒక ఇరుకైన ప్రదేశము ఈ ఫినీకే దేశం అంట. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఈ ఫినీకే వారు చాలా పురాతనమైన ప్రజలు. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా పురాతన ప్రజలై ఉన్నారు. అంతేకాకుండా తూరు సిదోనులు ఈ దేశమందలి ముఖ్య పట్టణములుగా ఉండుట వలన తూరు సిదోనులు అనే పేరు కూడా ఈ ప్రాంతానికి కలిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసులు ఏమి చేశారంటే ఈ ఫినీకే దేశంలో ఉన్న ఫినీకేయులకు లేకపోతే ఫినీకే దేశంలో ఉన్న యూదులకు యేసుక్రీస్తు నామముతో పాటు ఆయన సువార్తను వీరు ప్రకటించారు. అంటే ఒకవైపు యేసుక్రీస్తు నిమిత్తమై, యేసుక్రీస్తు నామము నిమిత్తమై వారు శ్రమలు హింసలు ఎదుర్కొంటున్నా సరే, ఇంకొక వైపు ఈ ఆది సంఘ విశ్వాసులు ఏమి చేస్తూ ఉన్నారంటే సిలువ వేయబడిన క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పునరుద్ధానుడైన క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ నామమందే రక్షణ కలుగుతుంది, రక్షణ యేసుక్రీస్తు నామములోనే విషయాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయనే పాపాలను క్షమించే దేవుడు అనే విషయాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. నిత్య జీవం మీకు కావాలంటే ఎవరి ద్వారా దొరుకుతుందంటే యేసుక్రీస్తు వారి వద్ద మాత్రమే దొరుకుతుందనే విషయాన్ని వీరు సువార్త ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ అద్భుత సత్యాలన్నీ మనకి ఎక్కడ తెలియజేయబడుతున్నాయంటే ఈ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుట ద్వారా ఈ విషయాలన్నీ మనకి తెలియజేయబడుతూ ఉంటాయండి. ప్రియమైన మన స్నేహితులారా, చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసులు ఫినీకే దేశంలో ఉన్న యూదులకు యేసుక్రీస్తు నామమును గురించిన సువార్తను ప్రకటించారు. అంతేకాకుండా ఈ చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసులే కుప్రా అనే ప్రాంతంలో ఉన్న యూదులకు కూడా దేవుని వాక్యాన్ని బోధించారంట. అయితే ఈ కుప్రా అనే ప్రాంతం గురించిన కొన్ని విషయాల్ని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఈ కుప్రానే ఇంగ్లీష్లో సిప్రస్ అని అంటూ ఉంటారు. ఈ ప్రాంతం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది మధ్యాధార సముద్రం యొక్క ఈశాన్య మూలలో ఉన్న ఒక పెద్ద ద్వీపముగా మనం చూస్తూ ఉంటాం. ఇది 140 మైళ్ళ పొడవును, అంతేకాకుండా ఇంచుమించు 62 మైళ్ళ వెడల్పును కలిగి ఉన్న ద్వీపము. దీని పూర్వపు పేరేంటంటే కిత్తీము. ప్రియమైన స్నేహితులారా, ఈ ద్వీపము మీద నిలిచి మనం చూస్తే గనుక లెబానోను కొండ, అంతేకాకుండా తౌరాసు కొండ ఎంతో స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ కుప్రా గురించి మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ కుప్రా అనే ప్రాంతంలోనే పౌలు గారు బర్నబా క్రీస్తు శకం 47వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి క్రైస్తవ సంఘాలని అక్కడ స్థాపించారంట. వారు అక్కడ బోధిస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, ఆ ద్వీపానికి అధిపతిగా ఒక వ్యక్తి ఉన్నారు. అతని పేరు ఏంటంటే సెర్గీ పౌలు. వీరు ప్రసంగిస్తున్నప్పుడు వీరు ప్రసంగాన్ని విన్న సెర్గీ పౌలు యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తుని విశ్వసించాడంట. అయితే ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తుని ఆయన విశ్వాసం ఉంచే సమయంలో ఆయనను ఆ విశ్వాసం నుండి తొలగించడానికి ఒక గారిడి వాడి ప్రయత్నం చేశాడు. ఈ గారిడి వాడు ఎవరంటే ఎలూమా. ఈ సందర్భం అంతా మనకి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 4 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి కనబడుతూ ఉంటుందండి. ఈ సెర్గీ పౌలుని ఎలాగైనా దేవుని విశ్వాసం నుండి తొలగించాలని చెప్పి ఈ గారిడి వాడైన ఎలూమా ప్రయత్నించినప్పుడు పౌలు గారు అతనిని గద్దించగానే అతనికి ఏమైందంటే ప్రియమైన స్నేహితులారా, ఈ గారడి వాడైన ఎలూమా గ్రుడ్డివాడిగా మారిపోయి గ్రుడ్డివాడు అయిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, విశ్వాసం నుండి తొలగించాలి, సెర్గీ పౌలుని విశ్వాసం నుండి తొలగించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ పౌలు గారి గద్దించుగానే దేవుని కోపము ఈ గారిడి వాడైన ఎలూమా మీదకి రాగానే ఏం జరిగిందంటే గ్రుడ్డివాడిగా ఆ ఎలూమా మారిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, ఇదంతా చూస్తున్న సెర్గీ పౌలు ఏం చేశాడంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లు, యేసు ప్రభువుని తన స్వరక్షకునిగా అంగీకరించినట్లు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 4 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పౌలు బర్నబాలు కుప్రా అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించక ముందే ఆది సంఘ విశ్వాసులు ఈ కుప్రా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న యూదులకు దేవుని గురించిన వాక్యాన్ని బోధించారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప పరిచర్య అంటే ప్రియమైన స్నేహితులారా, ఏ యూదుల వలన, ఏ యూదా మతాభిమనుల వలన, ఏ యూదా పెద్దల వలన, ఏ యూదా మత యాజకుల వలన వీరందరూ చెదరగొట్టబడ్డారో వారికే
ఈ ఫెనీకే అనే దేశానికి వెళ్ళి కుప్రా అనే ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు నామాన్ని వారికి బోధించారు. యేసుక్రీస్తు సిలువ పునరుద్ధానాన్ని గురించిన విషయాన్ని వారికి బోధించారు. ఇది అసాధ్యమైన పరిచర్య ప్రియమైన స్నేహితులారా. కానీ ఈ చెదరైపోయిన ఆది సంఘ విశ్వాసులు ఈ పరిచర్య చేయడంలో ఏమయ్యారంటే సఫలీకృతులయ్యారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా చెదరైపోయిన ఆది సంఘ విశ్వాసులు ఫెనీకే కుప్రాలోనే కాదు, అంతియోకియా ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా దేవుని వాక్యాన్ని బోధించారంట. యేసుక్రీస్తు సిలువ పునరుద్ధానం గురించిన సువార్తను వారికి ప్రకటించారు. పాప క్షమాపణ ఎంత అవసరమో ఈ విషయాలన్నీ ఈ అంతియోకియా ప్రదేశంలో ఉన్న యూదులకు కూడా బోధించినట్లు అపోస్తలుల కార్యములు 11:19 బట్టి మనకు తెలియజేయబడుతుందండి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ అంతియోకియా ప్రదేశం గురించిన కొన్ని విషయాలను కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఇంతకీ ఈ నగరము చిన్నదో పెద్దదో కూడా ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. అయితే ఈ అంతియోకియా ప్రదేశం గురించి మనం చూస్తున్నప్పుడు మధ్యాధార సముద్ర తీరం నుంచి తూర్పుగా సుమారు 25 కిలోమీటర్ల దూరాన సిరియా దేశంలో ఉన్న ఒక అతిపెద్ద నగరముగా ఈ అంతియోకియా నగరము మనకి కనబడుతుందండి. అయితే రోమా సామ్రాజ్యంలో ఆనాడు ఉన్న నగరములన్నిటిలో జనాభా విషయంలో మనం చూస్తే గనుక 3వ అతిపెద్ద నగరముగా ఈ అంతియోకియా మనకి కనబడుతుంది. దీనికంటే ముందు ఏ నగరాలు ఉన్నాయంటే రోమ్ ఉంది, అంతేకాకుండా అలెగ్జాంద్రియా నగరాలు ఆనాడు పెద్దవి. 3వ అతిపెద్ద నగరంగా జనాభా విషయంలో ఈ అంతియోకియా మనకి కనబడుతూ ఉందండి. అయితే మొదటి శతాబ్దంలో అంతియోకియా క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్య స్థలముగా చరిత్ర ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసులు ఈ అంతియోకియా ప్రాంతంలో కూడా యూదులకు మాత్రమే వీరు ఏం చేశారండి, దేవుని గురించిన సువార్తను ప్రకటించారు. యూదులకు మాత్రమే వీరు దేవుని గురించిన సువార్తను ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఈ ఫెనీకే గురించి, కుప్రా గురించి, అంతియోకియా గురించి ఇంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ఫెనీకే ఒక ఇరుకైన ప్రదేశము, కుప్రా అనేది ఒక పెద్ద ద్వీపము, అంతేకాకుండా అంతియోకియా అనేది జనాభా పరంగా ఒక అతిపెద్ద నగరంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, ఈ చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసులు ఈ ఫెనీకేలో, ఈ కుప్రాలో, అంతేకాకుండా ఈ అంతియోకియా అంటే ఒక ఇరుకైన ప్రదేశముగా ఉన్న ఫెనీకేలో, ఒక పెద్ద ద్వీపమైన కుప్రాలో, అంతేకాకుండా జనాభా పరంగా ఒక అతిపెద్ద నగరాలలో 3వ స్థానంలో ఉన్న ఈ అంతియోకియాకు వెళ్ళి వీరు ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులారా, ఆ ప్రాంతాలలో ఉన్న యూదులకు మాత్రమే దేవుని గురించిన వాక్యాన్ని బోధించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ చెదరిపోయిన ఆది సంఘ విశ్వాసుల ద్వారా యేసుక్రీస్తును విశ్వసించిన కుప్రీలలోని కొంతమంది యూదా క్రైస్తవులు, కురేనీలలోని కొంతమంది యూదా క్రైస్తవులు ఈ ఆది సంఘ విశ్వాసులతో కలిసి అంతియోకియా అనే ప్రాంతానికి వచ్చి అక్కడున్న గ్రీసు దేశస్థులతో వీరు మాట్లాడి ఏం చేస్తూ ఉన్నారంటే వారికి దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట. ఇది ఎంత అద్భుతమైన విషయం మీరు ఒకసారి గమనించండి ప్రియమైన స్నేహితులారా. అంటే విశ్వసించిన వారు, రక్షింపబడిన వారు ఈ ఆది సంఘ విశ్వాసులతో ఒక మంచి ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉండడమే కాకుండా వీరేం చేస్తున్నారంటే మేము కూడా మీతో పాటు వచ్చి దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తామని చెప్పి అంతియోకియా అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న గ్రీసు దేశస్థులతో వీరు కూడా మాట్లాడి వారిని ఏం చేస్తున్నారంటే వారికి సువార్తను ప్రకటించి వారిని దేవునిలోనికి నడిపిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసలు శిశులు సవాళ్ళతో కూడిన సువార్త పరిచర్య అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలండి. ఎందుకంటే హింసలు పెట్టిన యూదుల మీద వీళ్ళేమీ పాక పెట్టుకోలేదు, కక్ష పెట్టుకోలేదు. ఎవరంటే ఆది సంఘ విశ్వాసులు. ఇటువంటి ఆలోచన వీరిలో కలగలేదు. కానీ ఈ ఆది సంఘ విశ్వాసులు ఏం చేశారంటే ఈ హింసలు పెట్టిన యూదులకు సంబంధించిన ప్రజలు ఈ ఫెనీకే, కుప్రా అనే ప్రాంతాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించిన వాక్యాన్ని వారికి బోధించి దేవుని సువార్తను వారికి ప్రకటించి దేవునిలోనికి వారిని తీసుకుని వచ్చి దేవుని విశ్వాసంలోనికి వారిని నడిపించారు. నడిపించబడిన వారేం చేస్తూ ఉన్నారంటే మేము విశ్వాసంలో ఉండడమే కాదు, మేము కూడా నిజ దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తామని చెప్పి వారు కూడా ఇప్పుడు ఎవరితో బయలుదేరారంటే ఈ ఆది సంఘ విశ్వాసులతో కలిసి బయలుదేరి ఈ అంతియోకియా అనే ప్రాంతంలో ఉన్న గ్రీసు దేశస్థులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన స్నేహితులారా, అపోస్తలుల కార్యములు 11:21 మనం చూస్తూ ఉంటే గనుక ప్రభువు హస్తము వారికి తోడేయండని గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన స్నేహితులారా, దేవునిలో బాగా నలిగిపోయి దేవునిలో మంచి ఆత్మీయతలో స్థిరపడిన ఆది సంఘ విశ్వాసులతో
అప్పుడప్పుడే రక్షించబడి అప్పుడప్పుడే విశ్వాసంలోనికి వచ్చిన ఈ ఫినికే కుప్రా అనే ప్రాంతాల్లో ఉన్న యూదులు కలిసి వీరందరూ కలిసి అంతియోకియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ గ్రీసు దేశస్థులకు దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు దేవుని తట్టు తిరిగారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇంత అద్భుతంగా అంతియోకియా అనే ప్రాంతంలో దేవుని గురించిన సువార్త ప్రకటించబడుతుందో, ఇంతమంది దేవుని రక్షణలోనికి వచ్చి దేవుని విశ్వాసులుగా మారుతూ ఉన్నారో, ఇదంతా గమనిస్తున్న యెరూషలేములో ఉన్న సంఘపు వారు ఏం ఆలోచించారంటే, ఇంకా అక్కడ సువార్త బలంగా జరగాలి, ఇంకా అక్కడ రక్షించబడుతున్న వారి బలము పెరగాలని చెప్పి ఆలోచించి ఈ అంతియోకియా అనే ప్రాంతానికి ఎవరిని పంపించడానికి వారు నిర్ణయించుకున్నారంటే బర్నబాని పంపించడానికి నిర్ణయించుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమిటంటే మండుతున్న నిప్పుల మీద నీళ్లు వేసి ఆర్పే వారిని అక్కడికి యెరూషలేము సంఘపు వారు పంపించలేదు, కానీ మండుతున్న వారు ఇంకా మండుతూ ప్రకాశించు దీపములుగా మారినట్లు ఉండినట్లు అక్కడికి ఎవరిని మీరు పంపించారంటే బర్నబాని పంపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవ యవన బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారంటే వారి సంఘాలలో యూత్ రిట్రీట్స్ అవ్వచ్చు, యవనస్తుడు కుడికలు అవ్వచ్చు, మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి ఇటువంటి సేవకుడిని వాక్యాన్ని చెప్పడానికి వారు పిలుస్తూ ఉంటారంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని బోధన చేసే సేవకుడిని వాక్యాన్ని చెప్పడానికి పిలుస్తూ ఉంటారు. వాక్యాన్ని సరిగ్గా వివరించి తెలియజేయలేని బోధకుడిని వాక్యాన్ని చెప్పడానికి వారు పిలుస్తూ ఉంటారు. మరలా యూత్ రిట్రీట్స్ అవ్వచ్చు, మీటింగ్స్ అవ్వచ్చు, యవనస్తులు కుడికలు అవ్వచ్చు, వీటిని ఎంతో పబ్లిసిటీ చేసి ఎంతగానో ప్రయాసపడి ఎంతోమంది యవనస్తులను అక్కడ సమకూర్చి వారందరూ ఆ సేవకుడు చెప్పే బోధ ద్వారా బలపడాలని ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సేవకుడు ఎటువంటి బోధ చేస్తాడంటే రేపే నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, రేపే నీకు వివాహం జరుగుతుంది, రేపే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, రేపే నీ జీవితంలో ప్రమోషన్ నువ్వు చూస్తావు, రేపే నువ్వు వేరే మంచి కంపెనీ నుండి మంచి ప్యాకేజ్తో ఉద్యోగంకి సంబంధించిన కాల్ లెటర్ అనేది నీకు వస్తుందని చెప్పి వారి సొంత మాటలు వారు చెప్తూ ఉంటారు. కానీ వారు చెప్పే వాక్యానికి వాక్య వివరణ ఉండదు, వాక్య ఆధారం ఉండదు, వాక్య సందర్భం అనేది వారు తెలియజేయరు, వాక్య రెఫరెన్స్లు అనేవి ఉండవు. ఇటువంటి వాక్యాన్ని బోధించే వారికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ సేవకుడు వాక్యాన్ని చెప్తుంటే చప్పట్లు కొట్టి ఏదో మంచి వాక్యాన్ని చెప్పేస్తున్నారని చెప్పి వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, సేవకుడు చెప్పే బోధకి ప్రారంభం అనేది ఉండదు, ముగింపు అనేది ఉండదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ సేవకునికి తెలియదు. ప్రియమైన స్నేహితులారా, మరలా ఈ మీటింగ్స్ను ఆర్గనైజ్ చేసే ఆ యవన బిడ్డల్ని ఇటువంటి సేవకుని పిలిచారేంటని అడిగితే కనుక ఆ యవన బిడ్డలు ఏమని చెప్తూ ఉంటారంటే, అందరికీ తెలిసిన వాడు కదయ్యా, ఇటువంటి సేవకుని పిలిస్తేనే చాలామంది వస్తారు, చాలామంది వాక్యాన్ని వినడానికి వస్తారు, దీని ద్వారా మనకి కూడా కొంత ఆర్థికంగా సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి ఇటువంటి సేవకుని నేను పిలిచానని చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి ఆలోచనలు కలిగి ఎవరు యవనస్తులు కుడికలు అవ్వచ్చు, యూత్ రిట్రీట్స్ అవ్వచ్చు, ఇటువంటి మీటింగ్స్ పెట్టినా సరే ఆ మీటింగ్ల యొక్క ఉద్దేశము మంచిదైనా సరే ఇటువంటి సేవకుని పిలిచి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ మీటింగ్ అంతా, ఆ ప్రయాస అంతా వ్యర్థమైన విషయాన్ని వారు గ్రహించాలండి. దేవుని ఆత్మకార్యాలు అక్కడ జరగవు. అంతేకాదు మరికొంతమంది పిలువబడిన బోధకులు ఏ విధంగా ఉంటూ ఉంటారంటే వారి బోధలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే చెప్పులు వేసుకుని దేవుని వాక్యాన్ని బోధించవచ్చంట, చెప్పులు వేసుకుని దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొనవచ్చంట. ఇంకొక బోధకుడు ఏమంటూ ఉన్నాడంటే సంసోన్ అసలు వ్యభిచారి కాదండి, సంసోన్ ఇంత అంత అని చెప్పి సంసోన్ గురించి ఆ సందర్భం అంతటిని తనకు నచ్చిన విధానంలో మార్చుకొని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇలాంటి బోధన చేస్తున్నప్పుడు కొంతమంది క్రైస్తవ యవన బిడ్డలు అటువంటి సేవకులకు చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహిస్తున్న వారు సమాజంలో మనకి కనబడుతూ ఉన్నారు. మరి ఒక సేవకుడు అంటూ ఉంటాడు, సినిమాలు చూడడం తప్పు కాదండి, సమస్తంను పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సినిమా అంతా చూసి దానిలో మంచిని మీరు నేర్చుకోండి అని చెప్పి నా వరకైతే సినిమాలు చూడడం తప్పు కాదని చెప్పి బోధిస్తూ ఉన్నాడు. ఇటువంటి బోధలు చేసే బోధకుని పొగుడుతూ వారిని ప్రోత్సహించేవారిగా ఎంతోమంది యవన బిడ్డలు దినాల్లో మనకి కనబడుతున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఇలాంటి వారే ప్రతిరోజు ఉదయాన్నే యేసు ప్రభువారిని సిలువ వేసే విశ్వాస భ్రష్టులు అనే విషయాన్ని మనం గ్రహించాలండి. గ్రహించి ఇటువంటి సేవకులను ప్రోత్సహించకుండా దేవుని వాక్యాన్ని సరైన విధానంలో బోధించే సేవకులను ప్రోత్సహించే ఆత్మీయతలోనికి క్రైస్తవ యవన బిడ్డలు రావాలని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేగాని మనము కూడా ఆ సేవకుడు చెప్తున్న మాటలు తనకు అసలు వాక్య అర్థమే తెలియదు, వాక్య వివరణే తెలియదు, వాక్య సందర్భమే తెలియదు, కానీ తనకు నచ్చిన విధానంలో వాక్యాన్ని మార్చుకొని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటూ చప్పట్లు కొడుతూ ఆ సేవకుడిని మనం ప్రోత్సహించామా, మనము కూడా విశ్వాస భ్రష్టులమైన విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. గనుక ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని వాక్యాన్ని బోధించడానికి పిలిచే ప్రభు సేవకుడు దేవుని గురించిన విషయాలు తెలిసిన వాడో కాదో ముందుగా మనం తెలుసుకోగలగాలి. అదేవిధంగా ఆయన
చేసే బోధలు ఏ విధంగా ఉన్నాయి, వాక్యానుసారమైనవో కావో మనం తెలుసుకోవాలి. అబద్ధ బోధలు చేస్తూ ఉన్నాడా, తనకు నచ్చినట్లుగా సందర్భాన్ని మార్చుకొని తనకు నచ్చిన విధానంలో బోధ చేస్తూ ఉన్నాడా, లేకపోతే తను చేస్తున్న బోధ వాక్యానుసారమైనదో కాదో మనం గ్రహించాలి. అంతేకాకుండా మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడో లేదో తెలుసుకొని అటువంటి సేవకుని పిలిచే ఆత్మీయత మనలో ఉండాలి. అప్పుడే మనం పెట్టే కూడికలకు మంచి ఫలితం వస్తుంది. మనం పెట్టే కూడికల ద్వారా, మనం పెట్టే మీటింగ్స్ ద్వారా ఎంతోమంది దేవుని గురించిన విషయాలు తెలుసుకోగలరు. అక్కడ ఎంతో గొప్ప పరిచర్య జరుగుతుంది. దేవుని సువార్త ఎంతోమందికి ప్రకటించబడుతుంది. దేవుని గురించిన విశ్వాస సంబంధించిన విషయాలు ఎంతోమంది నేర్చుకుని దేవుని విశ్వాసంలోకి రాగలరు. దేవునిని నిజ దేవునిగా వారు అంగీకరించి దేవునిని తమ సొంత రక్షకునిగా అంగీకరించే జీవిత విధానంలోనికి వారు రాగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఆ దినాన్ని యెరూషలేము సంఘపు వారు ఎవరిని పంపించారంటే బర్నబాని. అక్కడ పరిచర్య ఎంత బలంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా పరిచర్య ఇంకా బలంగా జరగాలి, ఇంకా అక్కడ ఉన్న వారికి బలము పెరగాలి, ఇంకా అక్కడ దేవుని పరిచర్య ఎంతో అద్భుతంగా జరిగి ఎంతోమంది దేవునిలోనికి రావాలని చెప్పి వారు ఎవరిని పంపించారంటే బర్నబాని పంపించారు. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు బర్నబా గురించి మనం చూస్తుంటే కనుక అపోస్తలుల కార్యంలో 11వ అధ్యాయం 22 నుండి 25 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తుంటాం. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకునిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియాకు తోడుకొని వచ్చునని అక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారము ఇక్కడితో నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియమైన మన స్నేహితులారా ఇదే అంశానికి కొనసాగింపుగా క్రీస్తు వాక్యాన్ని బోధించే సేవకుడు ఏ విధంగా ఉండాలి, క్రీస్తు వాక్యాన్ని వింటూ దేవుని యందు విశ్వాసం ఉంచిన క్రైస్తవ యవన బిడ్డలు ఏ విధంగా ఉండాలో ఈ అంశ సందేశం నిండే, ఈ బర్నబా జీవితం నిండి అక్కడ జరుగుతున్న సందర్భం నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా ఈ దిన యవనస్తుల కొడుకును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఎంతో అద్భుతమైన విషయాల్ని అంతియోకియాకు పంపబడిన సత్పురుషుడు అని అంశ సందేశం ద్వారా చరిత్ర సంబంధించిన విషయాల్ని, ఆత్మీయ విషయాలని, హెచ్చరిక సంబంధించిన విషయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకుని వాక్య ప్రకారం వారు తీసుకున్న నిర్ణయాలు ఉండగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తులు కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యవనస్తులు కూడికను వీక్షించిన ప్రతి యవన సహోదరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.